Daily. Taste the Daily. హైదరాబాద్ మెట్రో రైల్ విషయంలో సర్కారు వారి ప్రణాళిక ఏంటి? ఈ సంస్థకున్న 13,000 కోట్ల అప్పును ప్రభుత్వం ఎలా తీరుస్తుంది? మెట్రో రైల్ నిర్వహణను ఎలా చేపడతారు? మరో సంస్థకు ఈ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారా? ఇప్పుడు ఇదంతా కీలకంగా మారింది. హైదరాబాద్ మెట్రో రైల్ తెలంగాణ ప్రభుత్వం చేతికొచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ నుంచి ఎల్ఎన్టీ తప్పుకుంది. దీంతో ఎల్ఎన్టీకున్న 13,000 కోట్ల అప్పును ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తోంది. ఇందులో భాగంగా ఎల్ఎన్టీకి 2,000 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుంది. హైదరాబాద్ మెట్రో మొదటి దశను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 22,000 కోట్లతో మెట్రో నిర్మించింది. ప్రస్తుతం 69 కిలోమీటర్ల మేర మెట్రో సేవలందిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఫేజ్ 2A, 2Bలో 163 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో లైన్ల ప్రతిపాదించింది. అయితే ఫేజ్ 2 అప్రూవల్ కోసం ఎల్ఎన్టీతో డెఫినిటివ్ అగ్రిమెంట్ సంతకాన్ని కేంద్రం కోరింది. అయితే ఎల్ఎన్టీ ఫేజ్ 2లో ఈక్విటీ పార్ట్నర్గా పాల్గొనలేమని స్పష్టం చేసింది. తమ ఈక్విటీ వాటాను రాష్ట్రం లేదా కేంద్రం కొనుగోలు చేయొచ్చని సూచించింది. దీంతో ఫేజ్ 1 ప్రాజెక్టు అప్పు 13,000 కోట్లు తాము తీరుస్తామని ప్రభుత్వం ఒప్పుకుంది. మొత్తానికి మెట్రో ఫేజ్ 2 కోసం ఫేజ్ 1ను తన ఆధీనంలోకి తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.